శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ భాగవతం వెలుగులోకి వచ్చింది. సత్యకుమార్ కులంపై వివాదం నెలకొంది. తాను బీసీ అంటూ సత్యకుమార్ చెప్పుకుంటున్నారు. అయితే సత్యకుమార్ ఓసీ కేటగిరీకి చెందిన వ్యక్తిగా ఆయన ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. మదనపల్లి పాలిటెక్నిక్ అడ్మిషన్ సర్టిఫికేట్లో సత్యకుమార్ ఓసీ అని రాసిన విషయం ఇప్పుడు బయటపడింది. సత్యకుమార్ అసలు పేరు సత్యనారాయణరావు అని వెల్లడవుతోంది. ధర్మవరంలో ఓట్ల కోసం సత్యకుమార్ డ్రామాలు ఆడుతున్నారని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ భాగవతం వెలుగులోకి వచ్చింది. ఆయన కులంపై వివాదం నెలకొంది. తాను బీసీ అంటూ సత్యకుమార్ చెప్పుకుంటున్నారు. కానీ ఆయన ఓసీ కేటగిరీ వర్గానికి చెందిన వ్యక్తిగా ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ ద్వారా తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అంటే ధర్మవరం బీజేపీ అభ్యర్థి సత్యకుమార్ కులం పైన వివాదం నడుస్తుంది. ఎందుకంటే సత్యకుమార్ తన యాదవ్ బీసీ కులానికి సంబంధించిన వ్యక్తిని అఫిడవిట్లోనూ అదేవిధంగా ప్రచారం అట్లా చేసుకుంటూ ఉన్నారు. అయితే వాస్తవానికి మాత్రం పాలిటెక్నిక్ సంబంధించిన డాక్యుమెంట్స్, ఏదైతే ఎడ్యుకేషన్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇవ్వడం చూసారో అందులో ఓసీ కేటగిరీకి సంబంధించిన వ్యక్తిగా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కోర్టులో క్యాస్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో వివాదం నడుస్తూ ఉండడంతో ఇప్పుడు సత్యకుమార్ ఏ క్యాస్ట్ కి సంబంధించిన వారని పూర్తి స్థాయిలో చర్చనీయాంశంగా మారింది ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి. ఎందుకంటే క్యాస్ట్ ఏదైతే బీసీ క్యాస్ట్ పేరుతో ఇప్పటికే ప్రచారం చేసుకుంటున్న సత్యకుమార్ ఓసీ అని ఇప్పుడు తాజాగా డాక్యుమెంట్స్ వెలుగు చూడడంతో పూర్తి స్థాయిలో వివాదాస్పదమైంది. దీనిపైన సమగ్ర విచారణ చేయాలని స్థానికంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపున ఓసీ కేటగిరీ సంబంధించిన వ్యక్తి బీసీగా ఎట్లా చెప్పుకుంటారని దానిపైన స్థానికంగా ప్రశ్నిస్తున్న వాతావరణం అయితే కనిపిస్తుంది. దీనిపైన ఎన్నికల అధికారులు కూడా జోక్యం చేసుకోవాలని, సమగ్ర విచారణ చేయాలని స్థానికులు పేర్కొంటున్న వాతావరణం అయితే కనిపిస్తోంది. రైట్ శివారెడ్డి, థ్యాంక్ యూ.